క్రీస్తునందు మీకు శుభములు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే పాపమును అడ్డుకొనగలడు. అంటే క్రీస్తుకు శిష్యుడిగా ఉన్నవాడు మాత్రమే పాపమును దానితో నిమిత్తము లేకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంది. వాడు మాత్రమే పాపమును ఎత్తి చూపి దానిని అడ్డుకోగలడు. అటువంటి క్రైస్తవులు ఈరోజు సంఘముల్లో లేకపోతే అది ఎంతో శోచనీయం. కానీ అటువంటి వారు ఉన్నప్పుడు అది దేవునికి ఎంతో లాభదాయకము. ఈ దినము పాపమును అడ్డుకునే సేవకులు, విశ్వాసులు దేవునికి అవసరము. వాళ్ళు ఎక్కువ సంఖ్యలోనే దేవునికి అవసరము. ఎందుకంటే పాపము అంతటా విస్తరించి ఉన్నది. అన్ని జనుల్లో ఉన్నది, అంటే లోక సంబంధుల్లో పాపం ఉన్నది. అలాగే సంఘముల్లో కూడా పాపము విస్తరించున్నది. ఈ పాపములను లేక ఈ పాపము యొక్క విస్తీర్ణతను అడ్డుకోవడానికి కేవలము క్రీస్తునందు విశ్వాసముంచి ఆయనకు దాసుడిగా జీవించుడు వాడు మాత్రమే అడ్డుకొనగలడు. ఎందుకంటే విశ్వాస మర్మము క్రీస్తును ఎరిగినది, క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగి ఉన్నది. క్రీస్తు ఏమి కోరుకుంటున్నాడో ఆ ప్రకారముగా జీవించుటకు ఉన్న ప్రతి మార్గమును, ఏర్పాటును ఎరిగి ఉన్నది. ఈ విశ్వాస సంబంధమైన మర్మముతో ఎవడైతే క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటాడో వాడు బాహాటముగాను అన్ని విధములుగాను పాపమును అడ్డుకొనుటకు జీవిస్తూ ఉంటాడు. విశ్వాస సంబంధమైన మర్మము అది ఎంతో బలమైనది. అది మర్మము అని ఎందుకు అంటున్నానంటే పాపము చేయుచున్న వాడికి ఇది అర్థం కాదు. ఏ రీతిగా దానిని అడ్డుకోవడానికి క్రీస్తునందున్న విశ్వాసము పనిచేయనో వాడికి అర్థం కాదు. కానీ అది అడ్డుకుంటూనే ఉంటుంది. అది వాడి యొక్క పాపమును బహిర్గతం చేస్తూ ఉంటుంది. అంతేకాదు పాపము యొక్క ఉద్రిక్తతను, దాని లక్షణములను, దాని ఘోర ప్రవర్తనను అది బయట పెడుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసములో ఉన్న ఈ దేవుని శక్తివంతమైన మర్మము పాపము చేయుచున్న వారికి వెంటనే అది గ్రహింపుకు రాదు. పాపము యొక్క మర్మమును అర్థం చేసుకునేవాడు క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వాడు మాత్రమే. ఇంకెవరూ దాన్ని అర్థం చేసుకోలేరు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో పౌలు ఆత్మ ద్వారా ఈ సంగతిని తెలియజేస్తున్నాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మము సంఘములో ఇప్పటికే పనిచేయుచున్నది. అనేక మంది దానిని అనుసరించుచున్నారు, దాన్ని కలిగి ఉన్నారు. దాని ప్రకారము వాళ్ళు వేషధారణ సంబంధమైన జీవితాన్ని జీవించేస్తున్నారు. అయితే దానిని అడ్డగించువాడు ఒకడున్నాడు. ఆ అడ్డగించువాడు గురించే ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముతో తమ జీవితమును జీవిస్తారో అట్టి వారు ఈ పాపము యొక్క విధానమును అడ్డగించుచు వారు ఎంతకాలమైతే భూమి మీద జీవిస్తారో అంతకాలము కూడా దాని యొక్క కార్యకలాపాలను బహిర్గతము చేస్తూ దానిని ప్రమాదకరమైన అంశముగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే పనిచేయుచున్నది అన్నప్పుడు క్రీస్తు ధర్మమునకు ఏది విరోధమో దానిని జరిగించువారు ఇప్పటికే ఆయన సంఘంలో ఉండి ఉన్నారు. వాళ్ళు దానిని గోప్యంగానే జరిగిస్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే ఒకడు పాపములో జీవిస్తూ సువార్తను ప్రకటించడం, ఒకడు పాపముతో తన జీవితాన్ని గడిపేస్తూ దేవుణ్ణి సేవించుటకు, స్తుతించుటకు, ఆరాధనకు రావటం, పాప భీతి లేకుండానే ప్రభరాత్రి భోజనం పాలు పంచుకోవటం, ఇవన్నీ కూడా జరుగుచున్నప్పుడు ప్రజలు అంగీకరించినట్లుగానే జరుగుతూ ఉంటాయి. ఇదే ధర్మ విరోధ సంబంధమైన మర్మము.
ఒకడు పాపములో ఉంటూ ఎలాగూ దేవుని వాక్యమును ప్రకటించగలడు, లేక ఆయనకు ఆరాధన చేయగలడు, లేక ఆయన ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోగలడు అన్నప్పుడు అది జరుగుతూ ఉండగా దానిని ప్రశ్నించలేకపోవటమే, లేక దాని యొక్క విధానమును గుర్తించలేకపోవటమే ధర్మ విరోధ సంబంధమైన మర్మము యొక్క కార్యము. మనుషులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, కానీ పాపములో ఉన్న వారి చేత ఇవన్నీ జరిగింపబడుచున్నవన్న సంగతులను వాళ్ళు గుర్తించలేరు. గుర్తించడానికి మనసు రాదు, ధైర్యం ఉండదు, ఇష్టపడరు. ఇది ధర్మ విరోధ సంబంధమైన యొక్క కార్యము. అయితే ఎవడు దీన్ని అడ్డగిస్తాడు? దీన్ని అడ్డగించేవాడు ఉన్నాడు అంటున్నాడు. అయితే వాడు భూమి మీద ఎంతకాలం అయితే దేవుడు నిర్ణయించిన కాలమును బట్టి వాడు జీవించునో వాడు ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మమును అడ్డగిస్తూ ఉంటాడు. అంటే సత్యమును ప్రకటిస్తూ పాపమును బయలుపరచుచు పాపము చేయుచున్న వారి జీవితమును, వారి విధానములను బహిర్గతము చేయుచు దేవుని నామమును మహిమపరచున్నట్లు అపవాది యొక్క శక్తి సామర్థ్యములను వాడు అవమానపరుస్తూ ఉంటాడు. ఇట్టి జీవితము కలిగిన క్రైస్తవులనే దేవుడు కోరుకుంటున్నాడు. అందులో నువ్వు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనము క్రీస్తు పక్షముగా ఉన్నవారమైతే పాపము విషయంలో అలక్ష్యముగా ఉండము. పాపం విషయంలో మనము బుద్ధిహీనముగా ప్రవర్తించము. పాపము చేయుచు దేవుని నామమును ఆయన సంఘములోనే ఉండి అవమానపరుస్తున్న వారిని మనము సహించము. ఇది ఇదివరకటి నుండి కూడా అడ్డగించుచున్న వారముగా మనం ఉండి ఉండాలి. ఇదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మనము పాపమును అది ఎన్ని రూపములలో, ఎన్ని విధములుగా, ఎంతమందిలో అయితే పనిచేస్తుందో దాని అంతటినీ కూడా అడ్డగించే వారముగా ఉండాలి. ఎంతవరకు అడ్డగించాలంటే దేవుడు మన కాలమును ముగించినంత వరకు కూడా దాన్ని అడ్డగిస్తూ ఉండాలి. దాన్ని సహించడానికి మనకు మనస్సు రాకూడదు. దానికి పక్షంగా మనం మాట్లాడటానికి మనకు మనస్సు కలగకూడదు. ఎందుకంటే ఒక్కసారి మనము సడలించామా, ధర్మ విరోధ సంబంధమైన ఏ పాపమైతే ఉందో దాని మర్మము మనల్ని కూడా చుట్టువేస్తూ ఉంటుంది. ఆ మర్మము అని ఎందుకు అంటున్నాడు అంటే అది మనలను కూడా దానిలో పాలిభాగస్తులుగా చేసుకుంటూ అలాగూ ఇదివరకే జీవించుచున్న వారితో ఏకీభవించినట్లు మనల్ని కూడా అది నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాని విషయంలో ఎప్పటికీ మనం సడలించడానికి వీల్లేదు. ఎక్కడైతే పాపమున్నదో, ఎక్కడ అసత్యమున్నదో, ఎక్కడ అబద్ధము మోసపూరితముగా పనిచేయుచున్నదో దానిని ఎండగట్టవలసిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు తన ప్రియమైన బిడ్డల ద్వారా కోరుకునిచ్చినది ఏంటంటే పాపము గణపరచబడడానికి వీల్లేదు. అంటే క్రీస్తు యొక్క సంఘములో పాపము గణపరచబడడానికి వీల్లేదు. దేవుని నామం మాత్రమే మహిమపరచబడాలి. అలాంటి దినములను దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నాడు. దానిని అవమానపరచుటకు అపవాది ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మమును మనుషులలో ఏర్పాటు చేసి పాపము చేస్తూ కూడా దేవుని స్తుతించవచ్చు అనే ఒక వాదమును తీసుకురాగలిగాడు. కాబట్టి అనేకులు అబద్ధ బోధలు చేయగలుగుచున్నారు. అనేకులు యేసుక్రీస్తు యొక్క ఉనికిని అవమానపరచగలుగుచున్నారు. అనేకులు శరీర సంబంధమైన ఇచ్చలతో జీవిస్తూ అది సాధారణమైన సంగతిగానే చెప్పగలుగుచున్నారు. అనేకులు ఈలోక సంబంధమైన వాటిపై మనస్సు ఉంచగలిగి అందులో లాభమును ఏర్పరచుకొనుచు ఇది క్రీస్తుకు తగిన జీవితం అనే ఉద్దేశమును బయలుపరచగలుగుచున్నారు. కానీ మనమైతే అనగా క్రీస్తుని ఎరిగిన వారమైతే, క్రీస్తుకు దాసులుగా ఉన్నవారమైతే ఎల్లప్పుడూ అటువంటి ప్రవర్తనను, విధానములను అడ్డగించవలసిన వారమై ఉన్నాం. ఇందు నిమిత్తమే దేవుడు క్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు.
పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, మీ యొక్క గొప్ప ఆలోచనను మేము కొనసాగించినట్లు సహాయం చేయండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మమునకు ఏ రీతిగాను మేము సహకరించుకున్నట్లు పాపమును అడ్డగించువారముగాను ఆ మర్మమును బట్టబయలు చేయువారముగాను ఉండినట్లు సహాయం చేయండి. తద్వారా నీ నామమును లోకమునకు తెలియజేయచ్చు అనేకులను నాయన మరి మరణము నుండి కాపాడగలుగు సామర్థ్యమును అవకాశమును మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.